హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ రిపేర్. నెక్స్ట్ మనకు వివో వచ్చేసి రెండు కొత్త మొబైల్స్ అనేది లాంచ్ చేయబోతుంది గైస్. ఇవి వచ్చేసి వివో వి సిరీస్. మనకి ఈ వివో వి సిరీస్ అంటే దీంట్లో మెయిన్గా కెమెరా అనేది చాలా బాగుంటాయి కదా. మనకు ప్రీవియస్గా చూసే ఉంటారు V27 కానీ V29 కానీ. మీకు దీంట్లో కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి కదా. మనకు మెయిన్గా బ్యాక్ సైడ్ అది రింగ్ లైట్ లాగా కెమెరా సంబంధించిన ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా మనకి ఈ వివో వి సిరీస్లో. దాంతోపాటు డిస్ప్లే కానీ డిజైన్ కూడా చాలా బాగుంటాయి ఈ వివో వి సిరీస్లో. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వివో వి సిరీస్లో వచ్చేసి రెండు కొత్త మొబైల్స్ అనేది రాబోతున్నాయి గైస్. ఇవి వచ్చేసి వివో V30 సిరీస్. దీంట్లో మొత్తం మనకు రెండు మొబైల్స్ వస్తాయి, వివో V30 అండ్ వివో V30 Pro గైస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి ఇండియాలో వస్తున్నాయి, అది కూడా మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తున్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, మనకి దీని ప్రైస్ ఎంత, మనకి ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర రండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వివో V30 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో V30 గైస్. ఇప్పుడు దీని ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్గా దీంట్లో డిజైన్ వచ్చేసి సార్ చాలా బాగుంది కదా. మనకు V27 V29 కంపేర్ చేస్తే ఈ డిజైన్ అనేది కొద్దిగా కొత్తగా ఉంది. ఇంతకుముందు వచ్చేసి కెమెరా సపరేట్ ఇచ్చినారు రౌండ్ సర్కిల్లో 3 కెమెరాలు. ఈసారి అట్లేదు కదా, మనకు సింగిల్ ఫ్రేమ్లోనే మనకు అన్ని 3 కెమెరాస్ కూడా ఫిక్స్ అయ్యి వస్తాయి. అది కూడా కెమెరా సెటప్ కూడా చిన్నగా ఇచ్చినారు కదా. మనకి ఇంత ముందులాగా పెద్దగా లేదు, చిన్నగా పెట్టినారు కెమెరా సెటప్ అనేది. చూడడానికి చాలా బాగుంది కదా ఇది కెమెరా సెటప్. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K 120Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కదా. ఇది మనకు కర్వ్ డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది దీంట్లో కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ, అది కాక ఇది మనకు లైట్ వెయిట్ ఉంటుంది కదా. మనకు ఎక్కువ బరువు అయితే ఉండదు, మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఈ వివో వి సిరీస్. ఓవరాల్ మనకు డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు కదా ఈ వివో V30లో. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 3 కెమెరాలు వస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP OS కెమెరాతో వస్తుంది. దాని తర్వాత 50MP అల్ట్రావైడ్ కెమెరా వస్తుంది కదా. ఈ రెండు కెమెరాలు కూడా మనకు చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి 2MP మ్యాక్రో కదా. మనకు అది ఉన్నవాట లేకుండా ఉంటాయి. మెయిన్ రెండు కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో. ఒకటి వచ్చేసి 50MP OS కెమెరా, ఇంకోటి వచ్చేసి 50MP అల్ట్రావైడ్ కదా. దీంట్లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ అది రింగ్ లైట్ ఇచ్చారు కదా, దానివల్ల మనకు ఫొటోస్ అనేవి ఇంకా బాగా వస్తాయి కదా మనకు. అది కాక మనకి దీంట్లో పార్ట్నర్షిప్ వచ్చేసి జేసిస్తో పార్ట్నర్షిప్ చేసినారు కదా. మనకి జేసిస్ అనేది కెమెరా పార్ట్నర్షిప్తో వస్తుంది. మనకి వివో X100 సిరీస్ అని ఉంటాయి కదా, అంటే వివోలో టాప్ మోడల్స్. మీకు వాటిలో చూసి ఉంటారు కదా మనకు జేసిస్ పార్ట్నర్షిప్ అని. ఇది కూడా మనకు అదే పార్ట్నర్షిప్తోనే వస్తుంది. ఇప్పుడు ఈ వివో V30 సిరీస్ కూడా జేసిస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కదా. దీనివల్ల మనకి యూజ్ ఏమంటే మీరు ఫోటో తీసేటప్పుడు ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి దీంట్లో చాలా ఉంటాయి కదా మనకు. అది కాక మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి ఈ జేసిస్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా కూడా మనకి 50MP యూజ్ చేసినారు కదా. మనకు సెల్ఫీ కెమెరా కూడా 50 వస్తుంది కాబట్టి మనకు మంచి సెల్ఫీలనే వస్తాయి మనకు ఈ వివో V30లో. ఈ వివో వి సిరీస్ అంటే మనకు కెమెరానే కదా మనకు మెయిన్ స్పెషాలిటీ. దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి. నెక్స్ట్ కదా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 కదా. మనకి ఇది లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసరే. మనకి దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. మనకి మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది, మనకు లేటెస్ట్ Android వర్షన్తో వస్తుంది. ఇవే కదా ఈ వివో V30 సంబంధించిన ఫీచర్స్. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. డిస్ప్లే కానీ కెమెరా కానీ ప్రాసెసర్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వివో V30లో. నెక్స్ట్ గైస్ వివో V30 Pro సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ వివో V30 Pro కూడా మనకు సేమ్ డిజైన్తోనే వస్తాయి కదా. ఏమంటే కలర్స్ ఒకటి చేంజ్ ఉంటుంది, డిజైన్ మాత్రం రెండు సేమ్ ఉంటాయి మనకు. ఈ వివో V30 అండ్ V30 Pro డిజైన్ మాత్రం చాలా బాగుంది కదా మనకు. దీంట్లో కూడా మనకు సేమ్ డిస్ప్లేనే యూజ్ చేసినారు. మనకి వివో V30 Pro కూడా సేమ్ డిస్ప్లేనే వస్తాయి కదా, రెండు కూడా కర్వ్ డిస్ప్లేలే. ఈ డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంది. ఇది దీంట్లో కదా మనకు డిస్ప్లే కూడా చాలా బాగుంది కదా మనకు, ఎందుకంటే రెండు కూడా సేమ్ డిస్ప్లేలే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ మనకు ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేస్తున్నారు ఈ రెండు మొబైల్స్లో. నెక్స్ట్ కదా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో కెమెరాస్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసినారు కదా మనకు. వివో V29 Proతో కంపేర్ చేస్తే ఈ V30 Pro అనేది కెమెరా ఇంకా అడ్వాన్స్గా ఇంప్రూవ్ చేసినారు. ఇది కూడా మనకు జేసిస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కెమెరా. దీంట్లో కదా మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా మనకు 50MP వస్తాయి. 50+50+50 3 కెమెరాలు కూడా 350తో వస్తుంది. ఈసారి కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా యూజ్ చేసినారు కదా. దీంట్లో 50MP సోనీ IMX 920 సెన్సార్ యూజ్ చేసినారు.
ఇది సోనీ నుంచి ఒక మంచి ఫ్లాగ్షిప్ కెమెరా అని చెప్పొచ్చు, మెయిన్ కెమెరా. నెక్స్ట్ వచ్చేసి 50 MP పోర్ట్రేట్ కెమెరా ఇచ్చినారు గైస్. ఇది కూడా మనకు సోనీ కెమెరానే. నెక్స్ట్ వచ్చేసి 50 MP అల్ట్రావైడ్ కెమెరా గైస్. దీంట్లో 3 కెమెరాలు కూడా చాలా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో మెయిన్ కెమెరా ప్లస్ పోర్ట్రేట్ కెమెరా కూడా 2 సోనీ కెమెరాలే. ఈసారి కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి గైస్ ఈ వివో V30 Pro. దీంట్లో కలిసి మనకు సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఇచ్చినారు. మనకి సెల్ఫీలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి ఈ వివో V30 Proలో. నెక్స్ట్ కానీ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ యూజ్ చేసినారు గైస్. మనకి ఇది మీడియాటెక్ నుంచి ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసరే. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 1తో కంపేర్ చేసుకోవచ్చు గైస్. మనకి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ గైస్ మనకు దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో కూడా మనకు సేమ్ 5000 mAh బ్యాటరీ వస్తుంది ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఇది కూడా మనకు ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఇది కూడా మనకి Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది కదా మనకు. ఇవే గైస్ ఈ వివో V30 Pro సంబంధించిన ఫీచర్స్. మనకి మెయిన్గా ఈ V30 Proలో వచ్చేసి కెమెరాస్ మాత్రం తోపు ఉన్నాయి మనకు. జేసీఎస్ కెమెరా కానీ సోనీ కెమెరాలో కెమెరా మాత్రం బెస్ట్ ఉంది కదా మనకు ఈ వివో V30 Proలో. అంతేకాక మనకి బ్యాక్ సైడ్ ఆర్ఆర్ లైటింగ్ ఇచ్చినారు కదా, అది కూడా ఈసారి కొద్దిగా పెద్ద సైజ్ ఇచ్చినారు. ఫొటోస్ మాత్రం దీంట్లో సూపర్ వస్తాయి మనకు ఈ వివో V30 Proలో. సింపుల్గా గైస్ మనకు ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఈ వివో V30 సిరీస్లో డిస్ప్లే, కెమెరా, డిజైన్ గైస్ మనకు ఈ 3 ఫీచర్స్ కూడా మనకు చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు గైస్. ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో వస్తున్నాయి ఈ 2 మొబైల్స్ కూడా. నెక్స్ట్ గైస్ ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే మనకి వివో V30 వచ్చేసి 33,000 నుంచి అలా ఆ రేంజ్లో వస్తుంది కదా మనకు ప్రైస్. V30 Pro వచ్చేసి 40,000 రూపాయల పైన వస్తుంది. ఇవి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే తెలియదు, కానీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే వివో V29 సిరీస్ కూడా సేమ్ ప్రైస్కి వచ్చినాయి. ఇది కూడా మనకు అదే ప్రైస్కే రావచ్చు. 35,000 రూపీస్లో వస్తుంది కదా మనకు బేస్ వేరియంట్. మనకి ప్రో మోడల్ వచ్చేసి 40,000 రూపాయలు దాటుతుంది. ఇవే మనకి దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే. ఈ మొబైల్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఇది మనకు మార్చ్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది కదా. మనకి ప్రజెంట్ అయితే డేట్ అయితే ఏం రివీల్ చేయలేదు, కానీ ఇది మాత్రం మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తుంది. మార్చ్ 5వ తేదీ కానీ 6వ తేదీ కానీ అలా రావచ్చు ఈ మొబైల్. ప్రజెంట్ అయితే డేట్ అయితే తెలియదు మనకు, కానీ మార్చ్లో మాత్రం కన్ఫర్మ్గా లాంచ్ అవుతాయి ఈ 2 మొబైల్స్ కూడా. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.